హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చక్రధర్ దగ్గరికి పల్లవి వచ్చి, అవును డాడ్, నీ అంతు చూస్తానని మావయ్య కూడా ఇంట్లో రెచ్చిపోతున్నాడు డాడ్. మరోవైపు నువ్వే చేశావని నిజం తెలిస్తే నిన్ను బతకనియను అంటూ నా భర్త కమల్ కూడా రంకలేస్తున్నాడు డాడ్. ఎప్పుడు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్‌గా ఉంది డాడ్. నువ్వే చేశావు, నువ్వే చేయించావు అనడానికి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు ఆగుతున్నారు. కానీ వాళ్ళు సాక్ష్యాధారాలు తప్పకుండా సంపాదిస్తారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు డాడ్. నువ్వు వాళ్ళకి దొరకకుండా ఎలా తప్పించుకోవాలన్నది ఆలోచించు డాడ్. లేకపోతే నీకు చాలా ప్రమాదం. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదమ్మా. వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా ఏం ఉపయోగం ఉండదు. నా జాగ్రత్తలో నేనున్నాను. ఏమో డాడ్, నాకైతే ఎప్పుడు ఏం జరుగుతుందేమోని నాకు టెన్షన్‌గా ఉంది. ఏం జరిగినా నా పేరు బయటికి రాకుండా చూడు డాడ్. అది నేను చూసుకుంటానమ్మా. నువ్వేం భయపడకు. 4 దెబ్బలు పడేసరికి వాడు నీ పేరు చెప్పేశాడు. అలాంటి వాడు నా గురించి చెప్పడానికి గ్యారంటీ ఏం డాడ్? కమ్మ, లక్ష్య, అవనీలు ఖచ్చితంగా వాడిని పట్టుకొని వాడి చేత నిజాలు చెప్పిస్తారు డాడ్. వాళ్ళు వాళ్ళకి దొరకకుండా వాడిని ఏదో ఒక చేయాలి డాడ్. వాడు నా గురించి చెప్పాడు అన్నప్పుడు నుంచి వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా పేరు చెప్పినందుకు నేనేమైనా చేస్తానన్న భయంతో వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడమ్మా. వాడి కాళ్ళు చేతులు కట్టుకొని ఈడ్చుకురమ్మని నా మనుషులు కూడా పంపించాను. వాడు నాకు దొరకకుండా అడ్రస్ కూడా మార్చాడని తెలిసేసింది. మరి ఇప్పుడు ఎలా డాడ్? వాడెక్కడికి తప్పించుకోలేడమ్మా. దొరికిన మరుక్షణం వాడి నోరు ఎలా మోయించాలో, వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఒకవేళ నా గురించి నిజం తెలిసి నేను జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితే వస్తే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు ఈ చక్రధర్ నిద్రపోడు. నాకు ఒకటి అనిపిస్తుంది డాడ్, తన భర్త ఎవరో చెప్పమని నేను తనని అవమానించాను కాబట్టి ఆ మీనాని, అవనిని, అక్షయ్ని రెచ్చగొట్టి వాళ్ళకి లేనిపోని సలహాలు ఇస్తుందేమో అని నా అనుమానం డాడ్. ముందు ఆ మీనాక్షిని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించే పన్ను చూడు. బయటికి వెళ్ళిన మీనాక్షి మళ్ళీ ఆ ఇంటికి తిరిగి రాకుండా, మళ్ళీ ఎవరిని కలవకుండా మేం చూస్తాం. సరే డాడ్. ఇంకా కమల్ దగ్గరికి రాజేంద్ర వచ్చి, ఏరా ఈరోజు ఇంకా ఆఫీస్‌కి వెళ్ళలేదేంటి? పనేం లేదా? బుకింగ్స్ ఏం రాలేదు నాన్న. ఒక్కోసారి 3, 4 బుకింగ్స్ ఒకటేసారి వస్తాయి. లేకపోతే 5, 6 గంటల వరకు ఏమీ ఉండవు. కాకపోతే బుకింగ్స్ లేకుండా మాత్రం అస్సలు ఉండదు. అంతే లేరా, కొన్ని పనులు అలానే ఉంటాయి. ఇంకా అవని అయితే ఇంట్లోకొచ్చి నా సంతకాలు ఫోర్జరీ చేసి మమ్మల్ని మోసం చేసిన వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాం. ఆ చక్రధర్ బాబాయ్ పేరు అసలు ఎందుకు చెప్పాడో, బాబాయ్ వాడి చేత ఎందుకు అలా చేయించాడో తెలుసుకోవడానికి వెళ్ళాం. ఇంకా అక్షయ్ లేడు నాన్న. వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇంకా అదే టైంకి ఇంటి పక్క వాళ్ళు వస్తూ ఉంటారు. సాయంత్రం మా ఇంట్లో సౌభాగ్యలక్ష్మి వ్రతం చేస్తున్నాము, మీరు మీ కోడలు తప్పకుండా రావాలి అని వాళ్ళైతే అవనికి బొట్టు పెడుతూ ఉంటారు. ఇంకా అదే టైంలో పల్లవి కూడా ఇంటికి వస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళైతే అవనికి, మీనాక్షికి బొట్టు పెట్టబోతూ ఉంటే ఇంకా బొట్టు పెట్టడానికి వెళ్తుంటే అదే టైంలో పల్లవి అయితే, ఆగండి, సౌభాగ్యలక్ష్మి వ్రతం అంటే భర్తల కోసం చేసే వ్రతం కదా. ఈవిడ గారి భర్త ఎవరో తెలీదు, ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలీదు. తన భర్త గురించి ఎందుకు ఎవరికి చెప్పడం లేదో కూడా మాకు ఎవ్వరికి తెలీదు. తమ భర్తల గురించి చెప్పని ఇలాంటి వాళ్ళు వస్తే మీరు చేసుకునే సౌభాగ్యలక్ష్మి వ్రతానికి అపశకునం, అపచారమే అవుతుంది తప్ప ఆశీర్వాదం ఎలా అవుతుంది చెప్పండి? అప్పుడు అవన్నీ, మీరు వ్రతానికి రమ్మని పిలవడానికి వచ్చారు తప్ప భర్తల గురించి తెలుసుకోవడానికో, వాళ్ళ భర్తల పేరేంటో తెలుసుకోవడానికో రాలేదు. అయినా నా తండ్రి ఎవరో నీకెందుకు? నీ చెంప వాయించినా కూడా నీకింకా బుద్ధి రాలేదా? మీ అమ్మ నాన్న చేత నీతో మా అమ్మ క్షమాపణ చెప్పినా కూడా నీకింకా సిగ్గు రాలేదా? నీ బుద్ధి మారలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు పల్లవి. ఇప్పుడు నేనేమన్నా నా మీద రెచ్చిపోతున్నావు అక్క? మీ అమ్మ నన్ను కొట్టిన దానికి మీ అమ్మకి చెప్పిన సారీల గురించి మాట్లాడుతున్నవే తప్ప మీ నాన్న ఎవరనేది నువ్వు మీ అమ్మ ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు చెప్పుంటే నేను అడగాల్సిన అవసరం కానీ, మాట్లాడాల్సిన పరిస్థితి కానీ ఉండేదే కాదు కదా. మీరు పెద్దవాళ్ళు కదా, మీరేనా చెప్పండి. నేనన్న దాంట్లో తప్పేమనుందా అని వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటుంది పల్లవి. ఇంకా పల్లవి అయితే, నేనన్న మాట వీళ్ళంటున్నారు, ఇప్పుడు నువ్వేమంటావు? ఇంకా కమల్ అయితే పల్లవిని తిడుతుంటే, ఇప్పుడే పార్వతి అయితే బయటి వారికి చెప్పకపోవడానికి, చెప్పలేకపోవడానికి కొన్ని కారణాలంటూ ఉంటాయి. వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు, మీరు వెళ్ళిపోండి అని పార్వతి అయితే వాళ్ళని పంపించేస్తూ ఉంటుంది. చూడండి, పల్లవి అనేది తప్ప రైట్ అనేది పక్కన పెడితే, మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ వారేం చేస్తున్నారో, మీ పిల్లలు ఏం చేస్తున్నారండి, బయట వాళ్ళు మనల్ని అడగడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు పల్లవి వచ్చిన వాళ్ళ ముందు మిమ్మల్ని ఇలా అడిగినందుకు మీరు బాధపడుతున్నారు. అవని ఆవేశపడుతుంది. అక్కడలో వ్రతంలో ఎవరైనా పల్లవి అడిగిన ప్రశ్నని మిమ్మల్ని ఎవరైనా అడుగుంటే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కదా. చెప్పండి వదిన గారు, మీ భర్త ఉన్నారా అని పార్వతి అడుగుతుంటే అప్పుడే మీనాక్షి ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఉన్నారు అంటున్నారు కదా, మరి ఆయన్ని చెప్పడానికి మీరెందుకు చెప్పట్లేదు?
ఇంకా మీనాక్షి అయితే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడమ్మా అవని, తన భర్త ఎవరో మీ అమ్మగారు చెప్పడం లేదు. చెప్పడానికి ఆవిడకి ఏదో ఇబ్బంది ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. నువ్వు మా ఇంటివి పెద్ద కోడలివి. మా కోడలు తండ్రి ఎవరని అడిగిన వాళ్ళకి మేము చెప్పలేకపోతే అది మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదమ్మా అని పార్వతి అవనితో అంటూ ఉంటుంది. ఇంకా మీనాక్షి అయితే రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అవని వచ్చి అమ్మ ఊరుకో అమ్మ, ఇంకా నిజమేంటో తెలిసిన రోజున మనల్ని ఇలా అవమానించిన రోజే, మనల్ని ఇలా అవమానించిన వాళ్ళే మన పరిస్థితి అర్థం చేసుకుంటారు. వాళ్ళ అన్న మాటలేంటో వాళ్ళే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు బాధపడొద్దమ్మా. ఇలాంటి అవమానాలు గత 30 ఏళ్ళుగా పడి పడి నాకు అలవాటైపోయిందమ్మా. నేను బాధపడుతుంది నా కోసం కాదవని, నీ కోసం. మీ నాన్న ఎవరు అని నువ్వు చెప్పుకోలేక అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఆ బాధ నేను భరించలేకపోతున్నాను అవని. నా కన్న బిడ్డల్ని చూడాలి అని ఆశతో వచ్చాను. నేను మీకోసం వచ్చి ఇంత పెద్ద తప్పు చేశాను నాకిప్పుడు అర్థమవుతుందమ్మా. అందుకే మీరు ఇలాంటి అవమానాలు పడకూడదు అంటే నేను ఇక్కడ ఉండకూడదు. నేను వెళ్ళిపోతాను. అమ్మ నువ్వు వెళ్ళిపోతే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా? వెళ్ళిపోతే నీ భర్త ఎవరు అనేది చెప్పలేక వెళ్ళిపోయారు అంటారు. నీ భర్త గురించి చెప్పుకోలేని తప్పేదో నువ్వు చేశావు అంటారు. అది ఇంకా పెద్ద నింద అవుతుందమ్మా. నీ భర్త తనే అని ఎవరికి తెలియకుండా ఉండడం కోసం నీ భర్తే నేను చంపేయాలనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నువ్వు ఒంటరిగా ఉంటే నేను భర్తని కూడా నేను తప్పకుండా చంపేస్తాడు. చావనేది మన తలరాత్రులను రాసుంటాయి అవని. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా చావాల్సిందే అవని. నిజం చెబితే మీ నాన్న నేను మిమ్మల్ని బతకనివ్వడేమో అని భయపడుతున్నాను తప్ప నా ప్రాణాల నుంచి నేను భయపడట్లేదమ్మా. మీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఇన్నాళ్ళు నిజం చెప్పకుండా ఉన్నాను అవని. జరగబోయే ప్రమాదాల కన్నా జరుగుతున్న అవమానాలకి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. అందుకే ఇన్నాళ్ళుగా నేను దాచిన నిజాన్ని ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. మీ నాన్న ఎవరనేది అందరికీ చెప్పేస్తాను. అమ్మా చక్రధర్ నా తండ్రి అని నువ్వు చెప్తే ఎవ్వరు నమ్మరు ఇంట్లో. అంటే నా భర్త గురించి చెప్తే నమ్మకపోవడం ఏంటి? చక్రధర్ నిన్ను పెళ్లి చేసుకున్నాడని, మేము ఆ చక్రధర్కి పుట్టిన సంతానమని నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయమ్మా? సాక్ష్యాధారాలు లేకుండా కోర్టు కూడా ఎలాంటి విషయాలు నమ్మవు. తీర్పులు చెప్పే న్యాయస్థానమే ఆధారాలు లేకుండా ఏమీ నమ్మనప్పుడు నువ్వు నేను చెప్పేది ఎవరైనా ఎందుకు నమ్ముతారమ్మా? అందుకే తన భర్తని అందరి ముందు చెప్పమని తనతో చెప్పాను. అతను చెప్తేనే నమ్ముతారమ్మా. మనం తన గురించి నిజం చెప్తే మనం చెప్పిన నిజాన్ని కూడా అబద్ధాన్నిలా మార్చుకునే మనిషి అతను. వాడిని చేసిన అన్యాయాన్ని, వాడు చేసిన దుర్మార్గాన్ని క్షమించే ప్రసక్తే లేదమ్మా. నిజమేంటనేది వాడి చేతే చెప్పిస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టమ్మా. అప్పుడే అక్షయ్ అయితే వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అక్షయ్ వచ్చి అత్తయ్య మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, ఒకరు బాధపడుతుంటే చూసి ఆనందించడం పల్లవి లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు అన్నా, మీరు బాధపడకుండా ఉండాలి అన్నా మీ భర్త ఎవరు అనేది మీరు చెప్పడమే మంచిది. మీరెందుకు చెప్పట్లేదు అత్తయ్య గారు? చెప్పడానికి మీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి. మీరు నిజం చెప్పడానికి నేను మీకు సహాయం చేస్తాను. సరే చెప్పొద్దు, చెప్పాలనిపించినప్పుడే మీరే చెప్పండి. కానీ మీకెవరూ లేరని మీరెప్పుడు భయపడొద్దు. మీకోసం నేనున్నాను. మీ అల్లుడిని నేనున్నాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక కమలైతే పల్లవి దగ్గరికి బిర్యానీ తీసుకొస్తూ ఉంటాడు. బిర్యానీ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావా. నాన్ వెజ్ లేకుండా పప్పు, ఆవకాయ, పచ్చడి మెతుకులు తినలేక చికెన్ బిర్యానీ తింటే బాగుంటుందని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో నువ్వు ఈ బిర్యానీ తీసుకొచ్చావు. థ్యాంక్స్ బావా. వెళ్ళి ప్లేట్ తీసుకురా అని చెప్పగానే పల్లవి వెళ్ళి ప్లేట్ తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా కమల్ అయితే బిర్యానీ పెట్టుకొని తనే తింటూ ఉంటాడు. ఇంకా పల్లవి అయితే నాకు పెట్టు బావా, చెల్లారిపోతే బిర్యానీ టేస్ట్ పోతుంది, నాకు పెట్టు బావా అంటుంటే కమల్ అయితే పెట్టకుండా బిర్యానీ తినేస్తూ ఉంటాడు.